అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్తో చాలామంది ఇబ్బంది పడే మగవాళ్ళకి ఉండే ఒక కామన్ రీజన్ ఏంటి అనంటే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటారు. అంటే అంగానికి వచ్చే రక్త సరఫరా నార్మల్గా రావాల్సిన దానికన్నా తక్కువగా రావటం వల్ల అంగస్తంభన సమస్య ఎదుర్కొనే ప్రాబ్లమ్నే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ లేదా ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ అంటారు. సో ఈ అంగస్తంభన సమస్యలో ఈ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ లేదా ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ఏమిటి అండ్ ఈ పెన్నిస్కి బ్లడ్ సప్లై రాకపోవటం వల్ల అంగస్తంభన సమస్య ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా అంటే అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం అంటే అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటే పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల ఈ అంగస్తంభన సమస్య వచ్చే కారణాన్నే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటారు. అసలు ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటే ఏమిటి అనంటే ఎప్పుడైనా సరే మగవాళ్ళలో సెక్షువల్గా కోరికలు వచ్చినప్పుడు ఈ క్యావర్నోసల్ ఆర్టరీస్ ద్వారా అంటే పెన్నిస్ లోపల ఉండే ఈ క్యావర్నోసల్ ఆర్టరీస్ ద్వారా పెన్నిస్కి బ్లడ్ సప్లై ఎక్కువగా వచ్చింది. సో ఈ క్యావర్నోసల్ ఆర్టరీస్ నుంచి పెన్నిస్కి బ్లడ్ సప్లై ఎక్కువగా రావటం వల్ల ఈ పెన్నిస్లో ఉన్న కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ స్ట్రెచ్ అయ్యి దానివల్ల ఈ అంగం గట్టిపడి సెక్షువల్గా పెర్ఫామ్ చేయగలుగుతారు. కానీ కొంతమందిలో ఏమైంది అనంటే ఈ క్యావర్నోసల్ ఆర్టరీస్ అనేది బ్లాక్ అయిపోతాయి అన్నమాట. పెన్నిస్కి గట్టిపడాలి, సెక్స్ చేయాలి అనుకున్నప్పుడు ఈ క్యావర్నోసల్ ఆర్టరీస్ నుంచి ఎంత ఎక్కువ బ్లడ్ వస్తే పెన్నిస్ అంత పెద్దగా అయ్యి అంత హార్డ్ అయింది. ఎవరిలో అయితే ఈ క్యావర్నోసల్ ఆర్టరీస్ అనేది బ్లాక్ అయిపోతాయో, ఈ క్యావర్నోసల్ ఆర్టరీస్ అనేది బ్లాక్ అయిపోతే ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయింది. దానివల్ల పెన్నిస్ జస్ట్ సైజ్ పెరిగిద్ది అనమాట. ఉన్నదానికన్నా జస్ట్ కొంచెం పెన్నిస్ సైజ్ పెరిగిద్ది, మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసి సెక్స్ చేద్దాం అనుకుంటే బెండ్ అయిపోతూ ఉంటుంది, సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు.